హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిందూస్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ నా లంచ్ స్పెషల్ లంచ్, వెజిటేరియన్ లంచ్ విత్ పచ్చళ్ళు. సో ఫస్ట్గా నెయ్యి, వేడి వేడి అన్నం, చింతకాయ చట్నీ, నిమ్మకాయ అచ్చారు, మామిడికాయ అచ్చారు, దొండకాయ ఫ్రై, బ్రోకోలీ ఫ్రై, ఇంకా పప్పుచారు. సో ఫస్ట్ పచ్చళ్ళతో టేస్ట్ చేసేద్దాం. మీకే పచ్చళ్ళు ఇష్టమో మెసేజ్ చేసేయండి, కామెంట్ చేసేయండి. సో వేడి అన్నంలో నెయ్యి కలుపుకొని ఫస్ట్ ఆవకాయతో ట్రై చేద్దాం, లేదా ఫస్ట్ ఘీ. నెయ్యి అన్నం మాత్రం ఇప్పుడు నెయ్యిలో ఆవకాయ. సో మీ స్పెషల్స్ ఏంటనేది కూడా కమెంట్ చేసేయండి. వీడియోస్ డిఫరెంట్గా ట్రై చేయడానికి నేనేం తింటున్నాను అనేది, మా ఇంట్లో ఏంటి స్పెషల్స్, మా అక్క చేసిన స్పెషల్స్ ఇవన్నీ. పప్పు, బ్రోకోలీ అండ్ దొండకాయ ఫ్రై, ఇంకా మంచి బెస్ట్ పచ్చళ్ళతో లంచ్ ఈరోజు. ఓకే, నెక్స్ట్ ముద్ద ఆవకాయ, నెయ్యి. సో నెక్స్ట్ మరో ముద్ద నెయ్యితో చింతకాయ పచ్చడి వేసు. ఓకే, చాలా టేస్టీ ఉంటుంది చింతకాయ పచ్చడి. పుల్ల పుల్లగా ఇంకా చాలా బాగుంది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ నెయ్యి కలిపేసుకుందాం. సో పచ్చళ్ళతో నెయ్యి చాలా బాగుంటుంది. ఓకేనా, నెక్స్ట్ నిమ్మకాయ. సో మీ ఇంట్లో ఎన్ని పచ్చళ్ళు ఉన్నాయో కూడా కమెంట్ చేసేయండి, మీకే పచ్చడి ఇష్టమో. చాలా బాగుంది నిమ్మకాయ పచ్చడి. సో నెయ్యి కలుపుకొని ఎలా ఉందో చూద్దాం. చాలా బాగున్నాయి పచ్చళ్ళతో. ఓకే, సో పచ్చళ్ళు వేస్తే వెల్లుల్లిపాయ ఇప్పుడు చాలా బాగుంటుందండి. సో నెక్స్ట్ ముద్ద దొండకాయ ఫ్రైతో. సో ఇవాళ వెజిటేరియన్, బట్ చాలా టేస్టీ. పచ్చళ్ళు పప్పు కన్నా ఇంకేం టేస్టీ అంతగా ఉండవు. సో నెక్స్ట్ ముద్ద దొండకాయతో. చాలా బాగుంది. బ్రోకోలీ జస్ట్ బాయిల్డ్ బ్రోకోలీ అనమాట. వెరైటీస్ ఎక్కువ అంటే వీడియో లెంత్ కూడా ఎక్కువైపోతుంది. సో నెక్స్ట్ నా ఫేవరెట్. సో ఇవాళ లంచ్లో లాస్ట్ వెరైటీ పప్పుచారు. సొరకాయ ఇంకా మునక్కాయ వేసి చేసిన పప్పుచారు. చాలా బాగుంటుంది, పచ్చళ్ళతో కూడా బాగుంటుంది, లేదా ఇలాగా ప్లెయిన్గా పప్పు అన్నం కూడా బాగుంటుంది. సో ఇవాళ లాస్ట్ బైట్. సొరకాయ సూపర్, చాలా మంచిగా టేస్టీగా ఉన్నాయి. నేను నా లంచ్ ఫినిష్ చేసేసాను. మీ లంచ్ ఏంటనేది కమెంట్ చేసేయండి. మా ఇంట్లో వెరైటీస్ ఇవి విత్ పచ్చళ్ళు అండ్ నెయ్యి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ ఫుడ్ వీడియోలో కలుసుకుందాం. సీ యూ ఆల్, బాయ్.